ఉన్నారు? బాగున్నారా ఫ్రెండ్స్? ఇదేంటంటే డోనాల్డ్ అని చెప్పేసి చేసామన్నమాట. డోనట్స్ అని చెప్పేసి దీంట్లో ఏంటంటే ఫ్రెండ్స్ మేము అరకిలో పిండికి కలిపి చేసామన్నమాట. ట్రై చేసామన్నమాట ఫ్రెండ్స్. ఇది చూడండి. దీంట్లో ఏంటంటే అరకిలో పిండిలో 150 గ్రాముల పాలు అనమాట. గోరువెచ్చగా చేసేసి 2 స్పూన్లు వెనిగర్ కలిపేసాం అనమాట ఫ్రెండ్స్. ఇందులో కలిపేసి దీంట్లో బేకింగ్ సోడా కలిపామన్నమాట. ఈస్ట్ మాత్రం కలపలేదన్నమాట ఫ్రెండ్స్. ఇది ఓన్లీ పాలతోనే కలిపామన్నమాట. కలిపేసేసి ఈ విధంగా అరగంట పైనే నానబెట్టేసాం ఫ్రెండ్స్. దీన్ని నానబెట్టేసి ఒక క్లాత్ కప్పేసాం అనమాట ఫ్రెండ్స్. బాగా కలిపేసేసిన తర్వాత మేమేం చేసామంటే ఫ్రెండ్స్, ఒక గ్లాస్తో దీన్ని గ్లాస్తో ఒక అరగంట పైన దగ్గర 2 hours దాకా నానబెట్టేసాం అనమాట. క్లాత్ కప్పేసి ఆ క్లాత్ కాటన్ క్లాత్ బాగా తడిపేసి దాన్ని పిండేసేసి తడి క్లాత్ని ఈ కలిపిన పిండికి పెట్టి మూత పెట్టేసాం అనమాట. 2 hours నానబెట్టేసిన తర్వాత అప్పుడు దీన్ని పిండి వేసుకుని ఈ విధంగా చేసాం అనమాట ఫ్రెండ్స్. ఇది గోరు గ్లాస్తో దీన్ని ఇలా ఆకారాలు చేసుకుని రౌండ్ ఆకారం చేసి మధ్యలో నా దగ్గర రౌండ్ మౌల్డ్ ఉంటే దాంట్లో హోల్డ్ చేశాను అనమాట ఫ్రెండ్స్. చేసి ఈ విధంగా పెట్టాను అనమాట. షుగర్ కూడా దీంట్లో మిక్సీ పట్టేసి కలిపేసాను అనమాట ఫ్రెండ్స్. ఇలాచీ పౌడర్ కూడా కలిపేసి ఓన్లీ 150 గ్రాముల పాలు, వెనిగరు 2 స్పూన్లతో కలిపి దాంతోనే మొత్తం అంతా కలిపేసి 2 hours పైన నానబెట్టేసాం అన్నమాట. నానబెట్టి ఈ విధంగా చేసాం అనమాట ఫ్రెండ్స్. దీన్ని ఫ్రై చేసేసి దించేసిన తర్వాత వేడి మీద షుగరు మిక్స్ చేసి ఉంచాం కదా, మిక్సీ పట్టేసి ఉంచాం కదా ఫ్రెండ్స్, దీని మీద చల్లామన్నమాట. ఇది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇది అరకిలో పిండికే చేసామన్నమాట ఫ్రెండ్స్. ఇవి అనమాట ఫ్రెండ్స్, డోనట్స్ అనమాట ఫ్రెండ్స్. ఇది వస్తుందా లేదని స్టార్టింగ్ ట్రై చేశాను అనమాట ఫ్రెండ్స్ నేను. చూడండి, డోనట్స్ ఈసారి ఎప్పుడు చేసినప్పుడు దాంట్లో ఈస్ట్ కూడా వేసి ట్రై చేస్తాను అనమాట ఫ్రెండ్స్. బాయ్. ఇది కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఇవి అరకిలో పిండి అనమాట.